లాక్డౌన్కి ఎక్స్టెన్షన్ వచ్చింది. నా మనసుకు మీసం వచ్చింది. నాకు గడ్డం వచ్చింది. సడన్గా ఒక ట్విస్ట్ వచ్చింది. ఐ కాంట్ రిషి, ఇట్స్ ఓవర్. హాయ్. హాయ్, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. ఈజ్ ఎవ్రీథింగ్ ఓకే? కూల్. అయినా పర్సనల్స్ చెప్పుకునేంత పరిచయం లేదుగా. నాట్ లైక్ దట్. చాలాసార్లు చూశాను ఎవరితో ఆర్గ్యూ చేస్తున్నారు, అందుకే అడిగా. నాకు ఎంగేజ్మెంట్ అయింది. నేను నీకన్నా ఎక్కువ షాక్ అయ్యాను. బ్యాక్గ్రౌండ్లో థండర్ ఎఫెక్ట్. ఎంగేజ్మెంట్ అయింది. అబ్బాయి కరెక్ట్ కాదనిపించింది, అందుకే కాదనుకున్నా. ఎందుకు? జాబ్ చేస్తానంటే ముందు ఓకే అన్నారు, తర్వాత ఆడపిల్ల చదవడమే ఎక్కువ, జాబ్ కూడానా మళ్ళీ అన్నారు. ఎంబీఏ ఫైనాన్స్ చదివింది పిల్లలు కండం ఎలా, వంట చేయడం ఎలా నేర్చుకోవడానికా? అసలు ఈ సిస్టమే కరెక్ట్ కాదు. ఆడపిల్ల పిల్లలు కనడానికి తప్ప కళ్ళలు కనడానికి పనికిరాదా? నవ్ ఎవ్రీథింగ్ ఫైన్. దుబాయ్, జాబ్, కూల్. మరి పెళ్ళి? ఇప్పుడు అర్జెంటుగా పెళ్లి చేసుకోకపోతే తీహార్ జైలు ఏమైనా పెడతారా? అలా అని కాదు. మీలాంటి ఒక మంచి అబ్బాయి దొరకాలి కదా. గాడ్, తన మనసు చదవగలనని చెప్తుందా, మనసు చదివేశానని చెప్తుందా? క్రేజీ.